అనేది మన మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. కస్టమర్ మొదలుగా స్టార్ హెల్త్ మన అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మై పాలసీస్ అని ఉంటుంది. మై పాలసీస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన పాలసీది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్స్చేంజ్ అని అప్లికేషన్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ అప్డేట్ చేయొచ్చు. దానికి సంబంధించిన కరెక్ట్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 2 మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేయొచ్చు. మొబైల్ నెంబర్కి డాక్యుమెంట్ ఏముంటుంది? మొబైల్ నెంబర్ డాక్యుమెంట్ ఉండదు, ఓన్లీ నేమ్కి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకుంటే అప్డేటెడ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంట్రీ చేయగానే మనకు ఎండార్స్మెంట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ జెండర్ మిస్టేక్ అయితే జెండర్ మిస్టేక్ కూడా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ అడ్రస్ కూడా చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ కాజ్ ఉందో అది కరెక్షన్ ఇన్ ద అడ్రస్, దానికి సంబంధించిన ప్రూఫ్లో అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ పెట్టాలి. అవన్నీ జేపీజీ ఇమేజ్ ఫార్మాట్లోనే పెట్టాలి. నామినీ డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఇది అప్డేట్ అయిన తర్వాత ఇన్స్టాంట్గా ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మన పాలసీ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్డేట్ అయినా మనకి ఇక్కడ డైరెక్ట్ కనిపిస్తుంది. ఎండార్స్మెంట్ అనేది కనిపిస్తుంది. చాలా హెల్ప్ అవుతుంది ఏజెంట్స్కి. ఎందుకంటే ఈ ప్రపోజల్ ఫిల్ చేయడం ఇవన్నీ అవసరం లేకుండా కస్టమర్కి హెల్ప్ అవుతుంది. కస్టమర్ మర్చిపోయి ఇట్లా ఈమెయిల్ ఐడి వేరే పెట్టినా, మొబైల్ నెంబర్ వేరేది పెట్టినా ఇది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సాయి. ఓకే.